రాజకీయం చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది సో దీని మీద ఇవాళ చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే పువ్వుల లావణ్య గారు, ట్రైకార్ బోర్డు స్టేట్ డైరెక్టర్, టీడీపీకి సంబంధించిన నాయకులు వీరు జూమ్లో ఉన్నారు. వీరితో పాటు ఆకేపాటి సుభాష్ని గారు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర కార్యదర్శి, వీళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా మనం లావణ్య గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ లావణ్య గారు. ఏంటి అసలు నిన్న రోజా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. రోజాకి సంబంధించినటువంటి అంశాలు, ఆమె చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు అని చెప్పేసి కూడా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉగాది పండుగను చేసుకున్నారు కాబట్టి ఆయన సనాతనవాది, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఆమె మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు అంటారు రోజా వ్యాఖ్యల్ని? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అయితే మొన్న జరిగినటువంటి ఉగాది రోజు రోజా గారికి ఇప్పుడు కనిపించిందండి దైవభక్తి. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేవుడు కనిపించలేదు. వాళ్ళు నాయకుడు ఎవరైతే ఉన్నారో గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ రోజు పూజకి వెళ్ళని వ్యక్తి, ఏ రోజు దేవుడి గుడ్లు, తన చుట్టూ దేవుడి గుడ్లు ఉన్నా కూడా ఏ రోజు వెళ్ళని వ్యక్తి ఈరోజు ఓడిపోయిన తర్వాత ఏం చెయ్యాలో తోచక, ఏ పనులు చెయ్యాలో పాలుపోక ఒక పూజ అనే కార్యక్రమాన్ని ఒక సెట్ వేసుకొని ఒక గుడికి వెళ్ళి ఎక్కడ వెళ్ళి దర్శనం చేసుకునే ఆన్వాయితీ లేని వ్యక్తి ఇప్పుడు ఇంట్లో ఒక సెట్ వేసుకొని ఉగాది పూజ జరుపుకొని నేనే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకునే విధంగా ఒక నటన ప్రదర్శించిన వ్యక్తి మీద ఈరోజు రోజా గారు మాట్లాడడం జరుగుతుంది. ఆవిడ ఏం మాట్లాడుతున్నారండి? ఇంతవరకు లేని భక్తి ఇప్పుడే ఆవిడకి వచ్చిందా? గాడిదలు కాసారా అని అడుగుతున్నారు. మరి ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూజ చేయడంతో పాటు దివ్యాంగుల కోసం ఉచిత బస్సుని ప్రారంభించడానికి వెళ్ళారు. అది ఎవరి కోసం? దివ్యాంగుల కోసం, ప్రజలకు మంచి చేసే విధంగానే కార్యక్రమాన్ని పూనుకున్నారు ఉగాది రోజున. అది ఆవిడకి కనిపించడం లేదా? ఆవిడ ఏమంటున్నారు? బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలంటున్నారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేశారు ప్రజలకి? మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసి ప్రతి ఒక్క ఎటువంటి సదుపాయాలు లేకుండా లడ్డూలోను కూడా కల్తీని కలిపి పూర్తిగా సనాతన ధర్మాన్ని కూడా వంచే విధంగా వీరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. వీళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అండి, దెయ్యాలు వేదాలు పలికిన విధంగా ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరు వీళ్ళని నమ్మే విధంగా లేరు. అంటే ఈవిడ ఇంతవరకు కనుమరుగైందే మొన్న ఏదో కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఈవిడని పోనులే మహిళ, మనం తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటిదంటే ఒక మహిళకి గౌరవించి సరేలే ఈవిడ తప్పు తెలుసుకుంటది అనే విధంగా క్షమాగుణంతో ఉన్న ఈ క్రమంలో ఈవిడ ఇప్పుడు ఎక్కడ మళ్ళీ నేను కనిపించట్లేదు ఏదో ఒకటి అంటే మా నాయకుడు మళ్ళీ నన్ను గుర్తిస్తాడేమో, ఈవిడ కనుమరు అయిపోయింది కదండి పూర్తిగా. సో ఇప్పుడు కనిపిస్తే ఏదో మా నాయకుడు కొంచెం మమ్మల్ని పట్టించుకుంటాడు అనే విధంగా ఈవిడ అర్థం లేని ఒక నీచమైన దేవుడిని అడ్డం పెట్టుకొని, ఒక పరాభవ మంచి నూతన సంవత్సరాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల మీదకి, ప్రభుత్వం మీదకి, ముఖ్యమంత్రి మీదకి, ఉప ముఖ్యమంత్రి మీదకి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈవిడ యొక్క నీచ రాజకీయాన్ని నిరూపించుకున్నారండి. ఉగాది రోజు కూడా ఈవిడికి నోటి నుంచి ఏ రోజు మంచి మాటలు రావు. ఈవిడ ఏదైనా నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. కానీ ఈవిడికి తిరిగి రిప్లై ఇచ్చి ఏమనంటే కూడా కన్నీళ్ళు డ్రామా ప్లే చేసి కన్నీళ్ళతో నన్ను ఇలా అన్నారు, నేను ఈ తప్పు చేయలేదు, ఇలా అన్నారని అంటారు. ఆవిడకి అలవాటు అయిపోయిందండి పూర్తిగా నోటుకు వచ్చినట్టు వాగడం, తిరిగి మళ్ళీ దాన్ని కన్నీరు రూపంలో క్షమాగుణంగా మాట్లాడడం. ఓకే లావణ్య గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తాను.